నేను మీ వీడియోస్ బయట పెట్టినవి కూడా చూస్తాను సార్, అవన్నీ చూసేస్తాను. ఓకే ఓకే ఓకే, దట్స్ గుడ్ దట్స్ గుడ్. ఎందుకంటే అవి చూడడం రోజు ఫాలో అయిపోతున్నాను నేను. అంతే అంతే ఏదైనా సార్. అప్డేట్ అయిందంటే ఆ, ఫాలో అయిపోతున్నాను. చూడాలి సార్, చూస్తూనే ఉండాలి, తెలుసుకుంటూనే ఉండాలి. అప్పుడే మనకి ప్రాక్టీస్ ముఖ్యము, అలాగే తెలుసుకోవడం ముఖ్యము. ఏదైతే మనం మీ వీడియో ఉన్నా కూడా అది మళ్ళీ చూసారనుకోండి, మీకు ఇంకా నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది కదా. క్లాసెస్ అనేవి మీ క్లాసెస్ ఉన్నాయి అంతే కదా. సార్, మెమొరీలో ఆ, అవును సార్, అవును సార్. సరే, ఇప్పుడు మోడల్స్ అంటే మనం గెస్సింగ్ గురించి మాట్లాడుతున్నాం. గెస్సింగ్ Yes, sir. అంటే మోడల్స్ గెస్సింగ్, ఇది మైట్, మే, కుడ్, వుడ్, మస్ట్, ఇంకా ఉన్నాయి, చాలా ఉంటాయి మోడల్స్. షుడ్ ఉంటుంది, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ నేను చెప్తాను. ప్రాబబ్లీ అని కూడా ఉంటుంది, ప్రాబబ్లీ. వాటిని అన్నిటిని ఎలా యూజ్ చేయాలి, మనం ఎలా యూజ్ చేస్తామని చెప్తాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏంటిది గెస్సింగ్. ఫస్ట్ మైట్ బి, కుడ్ బి, వుడ్ బి, మస్ట్ బి, ఇవన్నీ ఎలా నేర్చుకోవాలి చూస్తున్నాం మనం. Might be, maybe, could be, would be, must మైట్ be. బి, మైట్ బి, మేబీ, కుడ్ బి, వుడ్ బి, Would be. మస్ట్ బి. ఇలా చెప్తేనే తెలుస్తుంది సార్. మా మోడల్స్ అంటే తెలియదు అనుకుంటా, ఎందుకంటే దీనికి అలవాటు పడిపోయి ఉన్నాం కదా మనం. మైట్ బి, మేబీ, కుడ్ బి, వుడ్ బి, మస్ట్ బి, లేదంటే మైట్ హ్యావ్, కుడ్ హ్యావ్, మస్ట్ హ్యావ్. ఓకేనా సార్? మనం నేర్చుకుంటాం కదా, మైట్ బి, మైట్ Yes. హ్యావ్, మేబీ, అవును. కుడ్ బి, వుడ్ బి. అవును సార్. ఇవన్నీ ఏంటి అంటే, ఒకటి స్టేట్ ఆఫ్ బీయింగ్, ఒకటి స్టేట్ ఆఫ్ పొజిషన్. ఒకటి స్టేట్ ఆఫ్ పొజిషన్, ఒకటి స్టేట్ ఆఫ్ బీయింగ్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే స్థితిని తెలియజేస్తుంది. స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే వాట్ డూ యూ హ్యావ్, మీరు ఏం కలిగి ఉన్నారో తెలియజేస్తుంది. మీరు స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి, ఇప్పుడు నేను రాస్తాను చూడండి ఒకటి. ఈ ఈజ్, అసలు ఫార్మల్ రాసాను చూడండి. ఒక సబ్జెక్ట్ వస్తుంది, తర్వాత ఏమొస్తుంది సార్, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ప్రెజెంట్ టెన్స్. Be form. బీ ఫామ్ వస్తుంది, Present should be. బీ ఫామ్ వస్తుంది. దాని తర్వాత ఒక నౌన్ వస్తుంది, Noun వస్తుంది, లేదంటే లేకపోతే యాడ్జెక్టివ్ వస్తుంది, లేదు అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది. ప్రొఫెషనల్ పేజ్ వస్తుంది. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది. లేదు అంటే ఇంకేమొస్తుంది, ఒక యాడ్వర్బ్ రావచ్చు కదా, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ టైం రావచ్చు. ఓకేనా సార్? అంతే సార్. ఎస్ సార్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఆమె కిచెన్లో ఉంది. She is in the kitchen. షీ ఈజ్ ఇన్ ద కిచెన్. In the kitchen. కిచెన్ అయిపోయింది కదా సార్. ఓకే, In the ki- హౌస్లో ఉంది. షీ ఈజ్ In In the house. house. ఇన్ ది హౌస్. షీ ఈజ్ ఇన్ ది Yes. హౌస్. హౌస్ ఏంటి, నౌనే కదా. No. కిచెన్ అది నౌనే కదా. No. ఇది మొత్తం ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయింది కదా. ఇది మొత్తం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అవును. ఇన్ ది కిచెన్ అన్నది ప్రొఫెషనల్ బేస్, ఇన్ ది హౌస్ అన్నది కూడా సేమ్ ప్రొఫెషనల్ బేస్. అవును. ఈ ప్రిపోజిషన్ తీసామనుకోండి, హౌస్ ఒక్కటే ఉంటుంది. షీ ఈస్ ది హౌస్. దట్ ఈస్ నాట్ రైట్. No. నాట్ రైట్ ఉంది. అది హౌస్ ఈస్ ఓన్లీ వర్డ్ నౌన్. అవునవును. ఇది వీళ్ళు ఏం చెప్తారంటే, ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఇక్కడ వచ్చేటప్పుడు ప్లేస్ అంటారు. బీ ఫామ్ ప్లస్ ప్లేస్. సార్. ఈజ్ మేనేజర్ అంటే బీ ఫామ్ ప్లస్ ఆక్యుపేషన్ ఏదో అంటారు కదా. తర్వాత బీ ఫామ్ ప్లస్ ప్లేస్ అంటారు. షీఈ్ ఇన్ ద విలేజ్ అలా చెప్తారు. సో అది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు చెప్పే టీచింగ్. అది మనం డినై చేయట్లేదు, బట్ మనకు అర్థమైంది చూస్తారా. ఇన్ ద కిచెన్, కిచెన్ ఈజ్ ఆల్సో నౌన్, ప్రిపోజిషనల్ ఫ్రేజ్. అది వస్తే ఏమొస్తుంది, నౌన్ వస్తుంది, లేదంటే యాడ్జెక్టివ్ వస్తుంది, లేదంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్ వస్తుంది, లేదంటే యాడ్వర్బ్ వస్తుంది. మనకి ఇక్కడే పోయింది ఇంకా అసలు ప్లేసు, ఆక్యుపేషను. ఏ సార్, మొత్తం పోయినట్టే కదా ఇక్కడే. అలా నేర్చుకుంటే ఇంకా అయిపోతుంది, డిఫికల్ట్ అయిపోతుంది. ప్లేస్ డిఫికల్ట్. గుర్తుపెట్టుకోవాలి, ప్లేస్ వచ్చినప్పుడు వాడాలి, ఈజ్ వాడాలి,
యామ్ వాడాలి. అవును. ఆ, ఉమ్. ఇంకేంటి అర్థమే అవ్వదు అలా నేర్చుకుంటే. ఏమొస్తుంది? బీ ఫామ్ నౌన్ వస్తుంది, యాజెక్టివ్ వస్తుంది. షీఈ్ బీ ఫామ్ షీఈ్ అ టీచర్ అని చెప్తాం, నౌను అయిపోయింది. తర్వాత అవును సార్. షీఈ్ సాడ్ అయిపోయింది. లేదంటే షీఈ్ కన్ఫ్యూజ్డ్ అయ్యే She is sad. ఈడీ యాజెక్టివ్ కావాలంటే ఎన్ని రాస్తున్నాను చూడండి. లేదంటే దిస్ జాబ్ ఐఎన్జి కూడా వచ్చింది. దిస్ జాబ్ ఈజ్ టైరింగ్. టైడింగ్. ఇంకా ఏంటి? అయిపోయింది చూడండి. ఇక్కడే స్టేట్ ఆఫ్ బీయింగ్ అలా చెప్పేస్తున్నాం చూడండి. ఈడీ యాక్టివ్ ఐఎన్జి వచ్చింది కదా సార్. 1 minute సార్, ఒక్క నిమిషం, 1 minute. చెప్పండి సార్, ఇది డౌట్ అడిగారు. డౌట్ అదే మనకి ఈడీ యాడ్జెక్టివ్ వచ్చింది, ఐఎన్జి యాడ్జెక్టివ్ కూడా వస్తుంది కదా సార్. వచ్చింది, యాజెక్టివే కదా ఏదైనా. యాజెక్టివే కదా. ఇక్కడ ఉంది చూడండి, బీ ఫామ్ వస్తుంది, సబ్జెక్ట్ బీ ఫామ్ వస్తుంది, యాజెక్టివ్ వస్తుంది. అది ఈడీ యాజెక్టివ్ అయితే ఏంటి, అవును. ఐఎన్జి యాజెక్టివ్ అయితే ఏంటి, అంతే కదా సార్. ఐఎన్జి ఏదైనా ఏదైనా అంతే ఒకటే కదా. సార్. సో ఇంకేం వస్తాయి? యాడ్వర్బ్. షీ ఈజ్ దేర్, షీ ఈజ్ దేర్ అక్కడ ఉంది. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ కదా, షీ ఈజ్ హియర్. అవును సార్. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం కదా. యాడ్వర్బ్ ఆఫ్ టైం, టుడే, టుమారో, ఎస్టర్డే. హియర్. అవును సార్. ఇవన్నీ అంతే. అదోని ఇంతకన్నా ఏమీ రాదు స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే. ఇది ఏంటి? రియాలిటీ. మీకు తెలిసినప్పుడు ఈ సెంటెన్స్ అన్నీ ఏంటిది? రియాలిటీ. మీకు తెలిసినప్పుడు నిజమైతే తెలిస్తే చెప్పేస్తారు షీఈ్ దేర్ అని. తెలియలేదంటే గెస్ చేస్తారు మీకు. ఆమె అక్కడ లేదని తెలియలేదు అనుకోండి మీకు, అప్పుడు ఏం చేస్తారు? గెస్ చేస్తారు. అప్పుడు మీకు ఏం కావాలి? ఫార్ములా స్ట్రక్చర్ చూడండి. షీ సబ్జెక్టు ఒక మోడల్, ఓకేనా సార్? ఒక మోడల్, ఒక మోడల్. తర్వాత ఇక్కడ చూడండి బీ ఫామ్ వచ్చింది, ఓకేనా సార్? బట్ ఇక్కడ ఏమొస్తుంది? బీ ఫామ్ యొక్క బేస్ ఫామ్ వస్తుంది. బీ ఫామ్ యొక్క బేస్ ఫామ్ అంటే బి ఇది అనుకోండి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, బీన్, బీయింగ్, ఇవన్నీ బీ ఫామ్స్ అయితే, అంటే ఇది V1 మీకు తెలుసు 3, ఈ 2 V2, ఇది V3, ఇది V4. ఇదేంటిది? ఇన్ఫినిటివ్ అంటే బేస్ ఫామ్. బేస్ ఫామ్ బి ఇన్ఫినిటివ్, అది బి వస్తుంది. ఎందుకంటే స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాం మనం. అంటే ఉండుట గురించి మాట్లాడుతున్నాము. ఉండుట గురించి మీరు డిక్షనరీ తీసి ఏమొస్తుంది? ఒక వర్బ్ చూడండి, గో ఉంటుంది. అంటే వెళ్ళుట అంటే ఏంటి? తెలుగులో వెళ్ళడమే అంటాం కదా. వెళ్ళడాన్ని ఏమంటారని తీస్తారు బుక్, డిక్షనరీ. ఓకే, గో ఉంది, గో. తర్వాత ఏమొస్తుంది? వెంట్, గాన్, గోయింగ్ అని రాస్తారు. గోయింగ్ అని రాస్తారు. తర్వాత ఇంకేం వర్డ్ ఉంది? ఇంకా వర్డ్స్ ఏమైనా ఉంటాయి కదా సార్, వర్బ్స్. కమ్ ఉంటుంది, డిడ్, కమ్, కేమ్, ఇవన్నీ ఉంటాయి కదా. కమింగ్, ఇంకెన్ని ఉంటాయి కదా వర్డ్స్. ఇంకా చాలా ఉంటాయి వర్డ్స్. స్కేర్డ్ కాదు సార్. మీరు ఏం చెప్తారంటే చూడడం కదా అని చెప్పి డిక్షనరీ తీసి చూస్తారు. ఓకే, సి ఉంటుంది. ఓకే, సి. తర్వాత ఏముంటుంది? సీన్, సీయింగ్. అంతే కదా సార్? అంతే సార్. కరెక్టేనా సార్? అంతే సార్. సో మీరు చూస్తారు, చూడంగానే మీకు ఓకే ఈ వర్బ్ సి అంటే చూడడాన్ని ఏమంటారని చెప్పి తీస్తారు. అలాగే ఉండడం సిఏ కదా సార్. ఇవన్నీ V1, ఇది V2, V3, V4.
నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు ఏంటి, స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నారు. స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి చెప్తున్నారు. మోడల్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, మోడల్ వస్తుంది. మోడల్ వచ్చిన తర్వాత ఇక్కడ బేస్ ఫామ్ వస్తుంది. అంటే ఉండుట అని డిక్షనరీ చూస్తారు. డిక్షనరీ చూస్తే ఏమొస్తుంది? బి. ఇది ఒక వర్బ్ సార్, వర్బే కదా సార్. ఇది కూడా వర్బే కదా ఇదంతా. ఇది కూడా వర్బే. ఇది తీసుకొచ్చి పెట్టేస్తారు వర్బ్ బి, బేస్ ఫామ్ ఉండుట కాబట్టి స్టేట్ ఆఫ్ బీయింగ్. తర్వాత ఏం పెడతారు? నౌన్ పెట్టచ్చు, యాడ్జెక్టివ్ రావచ్చు, ప్రిపోజిషన్, ఫ్రేజ్ రావచ్చు, ఒక యాడ్వర్బ్ ఆ ప్లేస్ మైట్ బి దేర్, షీ మైట్ బి హియర్ ఉండొచ్చు ఇక్కడ అని చెప్తాం కదా. ఇవన్నీ టెన్సెస్ బట్టి మారుతూ ఉంటాయి. అంతే కదా సార్, ఇంకేముంటుంది? ఇంకేం ఉండదు. అదే ఇప్పుడు మీరు స్టేట్ ఆఫ్ పొజిషన్ గురించి మాట్లాడారు అనుకోండి. స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే ఓకే, కలిగి ఉంట అని ఏం వర్డ్ ఉంది అని డిక్షనరీ తీస్తారు. దాంట్లో ఒక హ్యావ్ ఉంటుంది. హ్యావ్ అనేది వర్బు, దాని యొక్క బేస్ ఫామ్ హ్యావే ఉంటుంది. దాని తర్వాత హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, హ్యావింగ్ ఉంటుంది. అంతే కదా సార్. స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్పినప్పుడు ఇక్కడ తీసుకొచ్చి హ్యావ్ పెట్టేస్తారు. ఇప్పుడు స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్పినప్పుడు ఏం స్ట్రక్చర్ ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, ఒక మోడల్ వస్తుంది, అంటే మైట్, మే అయ్యి వస్తాయి. దాని తర్వాత హ్యావ్, నౌన్ వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వచ్చినా ఒక పొజిషన్ వచ్చింది అనుకోండి, దాని పక్కన నౌనే వస్తుంది. ఈ స్టేట్ ఆఫ్ పొజిషన్ నార్మల్ చెప్పినప్పుడు చెప్తాను, ఇబ్బంది ఏం లేదు. చూడండి సార్, మీకు చెప్పు ఉంటారు ఎవరు కూడా. స్టేట్ ఆఫ్ పొజిషన్ అంటే నేను ఏదైనా కలిగి ఉన్నాను అనుకోండి సార్, ఉంటాను సార్ అంటే నేను ఒక బ్రదర్ని కలిగి ఉంటా. బ్రదర్ అంటే ఏంటి? హ్యూమనే కదా, ఒక పర్సనే కదా. పర్సన్ ఏమవుతుంది? నౌనే అవుతుంది కదా హ్యూమన్ అంటే. ఒక కుక్కను కలిగి ఉన్నాను అంటే ఒక డాగ్, నా దగ్గర ఒక డాగ్ ఉంది అంటే అది నౌనే కదా. నా దగ్గర ఒక కార్ ఉంది అంటే థింగ్, అది నౌనే కదా సార్. అంటే ఎప్పుడు కూడా స్టేట్ ఆఫ్ పొజిషన్లో హ్యావ్ తర్వాత నౌనే వస్తుంది. సబ్జెక్టు హ్యావ్ ప్లస్ నౌన్ వస్తుంది. నేను స్టేట్ ఆఫ్ పొజిషన్ క్లాస్ చెప్పినప్పుడు చెప్తున్నాను అందరికీ. సో మీకు ఇంకా అవ్వలేదు కదా, మీకు చెప్తున్నప్పుడు చెప్తాను. సో ఇక్కడ చూడండి, మోడల్ కూడా అంతే, నౌనే వస్తుంది, ఇంకేం రాదు. మైట్ అవే కార్, షీ మైట్ బి బిజీ, షీ మైట్ బి ఏ టీచర్ రావచ్చు స్టేట్ ఆఫ్ బీయింగ్లో. షీ మైట్ బి దేర్ రావచ్చు, షీ మైట్ బి ఇన్ ద కిచెన్ రావచ్చు. అంటే ఏంటి? సో ఇక్కడ నేను తీసేస్తున్నాను. స్టేట్ ఆఫ్ పొజిషన్ ఏంటి? షీ మైట్ హ్యావ్ ఎ కార్, దే మైట్ హ్యావ్ ఎ బిగ్ హౌస్, దే మైట్ హ్యావ్ మనీ, దే మైట్ హ్యావ్ పేషెన్స్, హీ మైట్ హ్యావ్ కరేజ్. అంతే, ఇవన్నీ కలిగి ఉండడం వస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఇది తీసేస్తున్నాను. స్టేట్ ఆఫ్ పొజిషన్ చెప్పినప్పుడు నేను చెప్తాను మీకు స్టేట్ ఆఫ్ పొజిషన్. ఇప్పుడు స్టేట్ ఆఫ్ బీయింగ్ మాట్లాడుతున్నాం కాబట్టి షీ మైట్ బి బిజీ, ఆమె బిజీగా ఉండవచ్చు. తర్వాత అతను హ్యాపీగా ఉండొచ్చు. చెప్పండి, ఏం చెప్తారు? might be happy. He might be happy. అతను ఒక డాక్టర్ అయి ఉండొచ్చు. He might be a doctor. He might be a doctor. అంతే, అయిపోయింది. మే, మైట్, కుడ్, వుడ్ అంటే పర్సంటేజ్లు ఉంటాయి సార్. ఎక్కువగా అనిపించింది అనుకోండి మే అని చెప్తాము. అంటే 50% ఉంది అనుకోండి మే అని చెప్తాము. దానికన్నా తక్కువ ఉంటే మైట్ అని చెప్తాము. సో కుడ్ కూడా అంతే, బిలో 50 ఉంటుంది. సో కుడ్, వుడ్ కూడా ఎక్కువ ఉంటుంది. బట్ మస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే అబోవ్ 50 ఉంటుంది పర్సంటేజ్. బట్ మీకు ఆ సందర్భాన్ని బట్టి మీరు ఏది యూజ్ చేయాలో అది యూజ్ చేస్తారు. అంతే కదా సార్. మీరు కొద్దిగా గెస్సింగ్ ఎక్కువ చెప్తున్నారా లేదంటే కొద్దిగా గెస్సింగ్ తక్కువ చెప్తున్నారా దాని మీద డిపెండ్ అవుతుంది సిచ్యువేషన్ బట్టి. ఓకేనా సార్? బట్ మేబీ కుడ్ బి ఏదైనా చెప్పచ్చు. ఇదంతా ప్రెజెంట్ టెన్స్ సార్ నేను మాట్లాడేది. ఇదంతా ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నాను.
ప్రెజెంట్ టెన్స్ గురించి మాట్లాడుతున్నా. ఇంకేంటి మైట్ మీ సో అతను డాక్టర్లా కనిపిస్తున్నాడు అంటే తప్పకుండా అతను డాక్టర్ అయి ఉండాలి అంటాం కదా. అవును సార్. గెస్ చేస్తున్నారు మీరు, కానీ కొద్దిగా ఎక్కువగా గట్టిగా గెస్ చేస్తున్నారు. అప్పుడు ఏం చెప్తారు? He must కొద్దిగా ఎక్కువ గెస్ చేయటం అంటే మస్ట్ బి. he must be a lawyer. మస్ట్ బి ఏ డాక్టర్. డాక్టర్, లాయర్, సంథింగ్. మస్ట్ బి ఏ లాయర్, డాక్టర్, లాయర్, అండ్ ఇంజనీర్. ఏదైనా చెప్పొచ్చు. హీ మస్ట్ బి అన్ ఇంజనీర్. మస్ట్ బి an ఇంజనీర్. హీ మస్ట్ బి an ఇంజనీర్. an ఇంజనీర్. ఓకేనా సార్? దే మస్ట్ బి దే మస్ట్ బి స్టూడెంట్. దే మస్ట్ బి స్టూడెంట్స్. స్టూడెంట్స్ అయిపోయింది స్టూడెంట్స్. ఎందుకు